కానీ మా నాన్నగారు నాకన్నా ముందే వారిని చూశారు. ఎవరెత్తనా? మా బావ సత్యం. మీ నాన్న చూస్తే నువ్వు చేసుకోవటమేనన్నమాట. పెద్దలు ఎదిరించమని మన కాలేజీ పుస్తకాల్లో లేదు కదా. అందుకని చేసుకుంటావా? లక్ష్మి, చదువుకున్న దానివి, సంస్కారం తెలిసిన దానివి. స్వభావాన్ని రేకెత్తించగల తెలివి నీలో ఉంది. అంతేగాని మాటల రాని మోగదానిలా పెద్దలు చేసే పెళ్లికి ప్రేమించా. ఆ ప్రేమను అడగడానికి అలాంటప్పుడు మా దామాన్ని నన్ను పిచ్చివాన్ని ఎందుకు చేశావు? చెప్పు లక్ష్మి, చెప్పు. లక్ష్మి, ఈనాడు యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. యువతలో ముందుండి నవతను ప్రబోధించే ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. కుల మతాల అడ్డుగోడలు తొలగించి ఆదర్శ వివాహాలు జరిపి యువతని ఉత్తేజపూరితులు చేయాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అలాంటి ఈ నవయుగంలో పెద్దలు మూర్ఖంగా చేసే పెళ్లి తలవంచి కావాలి. ప్రాణం కన్నా అదే నీ నిర్ణయం అయితే నాతో నీకేం పని? మొత్తానికి మగవారు బుద్ధి చూపించు. మన పెళ్లి జరగదేమన్నందుకు ఇంత బాధ చదివా అంటే ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా వంశంలో ఈ ఆస్తికి నేను మా నాన్నే వారసులు. కాదు, చంపబడింది. రాజా అనే వ్యక్తి మా అక్క కట్నం తీసుకురావడంతో నెపంతో మా అక్కని గొంతు నిలిపి చంపేశాడు. కానీ మా అక్క మా వంశంకి చేసిన దానికి మా నాన్న ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. అందుకే మా బావంటే మా నాన్నకి చాలా ఇష్టం. అందుకే మా బావకిచ్చి మా అక్కని పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాను. కానీ మధ్యలో అక్క చనిపోవడంతో నన్ను అవును నిజమే అనిపించింది. లక్ష్మి, నువ్వు నా నుండి ఎక్కడ ఉండిపోతావని భయం. నువ్వు లేకుండా నేను జీవించగలనా? నిన్ను చూడండి నేను క్షణమైనా బతకగలనా? తెలుసు రమేష్, నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనా? పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తాను. నా జీవితం నీతో తప్ప మరెవరితోనూ నడవదు. చిన్నది తాజా సోకులున్నది. పూల కళ్ళల్లో కోరుకున్నది. చిన్నది తాజా సోకులున్నది. ఒకటై ఎద ఎద ముడివేశ
మనసలందుకుంది వేళ తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చిన్నడు చిత్తేదాకా ఆగడు కిటుపు లాగి లాగి అది వేశా అడుగు చిన్నది తాజా సోకులున్నది చురుకు చిన్నడు చిత్తేదాకా ఆగడు పూల